మిత్రులారా, ఈరోజు విదేశీ వైద్య విద్యా రంగంలో 30 సంవత్సరాలుగా వేలాది మంది విద్యార్థులను తయారు చేస్తున్నటువంటి సంస్థ నియో ఆర్గనైజేషన్. ఈ నియో సంస్థ మీకు తెలుసు, గతంలో ఒక యుద్ధం అనేటువంటిది, రష్యాకి యుక్రెయిన్కి యుద్ధం వచ్చినప్పుడు అక్కడ ఇరుక్కుపోయినటువంటి విద్యార్థులను తీసుకురావడంలో ప్రధానమంత్రి గారి సంప్రదింపుల వ్యవహారంలో కీలక పాత్ర వహించి వాళ్ళ విద్య ఎక్కడా కూడా దెబ్బతినకుండా వాళ్ళందరూ కూడా తిరిగి డిగ్రీలు పూర్తయ్యేటట్టుగా చేసే ప్రయత్నంలో ఉజ్బెకిస్తాన్ ముందుకు వచ్చింది. అంటే ఆ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయడానికి. ఆ పరంపరలో మళ్ళీ మిగతా బ్యాచెస్ కూడా అవుతున్నాయి. అయితే ఇందులో నా పాత్ర కూడా ఏంటంటే, గడచిన 30 సంవత్సరాలుగా ఈ వైద్య విద్యా రంగంలో వాళ్ళందరికీ మోటివేషన్ క్లాసెస్ ఇవ్వడం, ఆ దేశాలకు వెళ్ళి అక్కడ మన తెలుగు వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు భయపడుతున్నప్పుడు, హోమ్ సిక్నెస్ ఉన్నప్పుడు వాళ్ళని మోటివేట్ చేయటం, ఇట్లా నా పాత్ర కూడా నియో సంస్థ తరపున నేను కూడా చేస్తూ వచ్చాను. సో ఈ క్రమంలో నియో అదే ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే, వాళ్ళకు ఒక అక్కలాగా దివ్య సునీత, రాజు వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా చేస్తూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ చాలామంది డిగ్రీలు అందుకోబోతున్నటువంటి పరిస్థితి. సో ఇది ఒక తెలుగు వాళ్ళని, మధ్యతరగతి వాళ్ళని, కుటుంబాల నుంచి వైద్యులను తయారు చేసేటువంటి ఒక అపరూపమైన సంస్థగా నియోని మనం భావించాలి. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ దివ్య రాజ్. నేను నియో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి డైరెక్టర్ని. ఈరోజు మేము ఒక మహా విజయోత్సవం చేసుకుంటున్నాము. యుక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థులు ఉజ్బెకిస్తాన్లో బుఖారా స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఈరోజు 150 స్టూడెంట్స్ బయటకు వస్తే అందులో 115 మెంబర్స్ మన ఇండియా పెట్టిన ఎన్బిఈ పెట్టిన ఎఫ్ఎంజీ ఎగ్జామినేషన్లో విజయోత్సవంగా అలాన్నీ కూడా ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ అయ్యి ఈరోజు ఏఐజీ లాంటి ఒక పెద్ద మహాసంస్థలో ఈరోజు ఇది 3వ హ్యాట్రిక్ సెరమనీ మేము సక్సెస్ఫుల్ మీట్ అండ్ గ్రాడ్యుయేషన్ సెరమనీ జరుపుకున్నాం. ఇలాంటి ప్రోత్సాహం ఇచ్చిన ఏజీ నాగేశ్వర రెడ్డి గారికి, అలాగే ఈరోజు పాల్గొన్న ప్రోగ్రాంలో డాక్టర్ ధని భాస్కర్ గారు, అలాగే యూనివర్సిటీస్ నుంచి వచ్చిన వైస్ ఛాన్సలర్ షుక్రు జుమాయేవిచ్ గారు, అలాగే ఎంబసీ ఆఫ్ ఉజ్బెకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈరోజు స్టూడెంట్స్తో మోటివేట్ చేయడం, వాళ్ళకి ఈరోజు ఈ డిగ్రీలు ఇవ్వడం జరుగుతుంది. నియో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి ప్రతి మధ్యతరగతి కుటుంబం నుంచి ఒక డాక్టర్ ఉండాలనే లక్ష్యంతో బుర్రా పద్మరాజు గారు ఫౌండర్గా స్థాపించడం జరిగింది. 1993 నుంచి కూడా ఎంతోమంది విద్యార్థుల్ని విదేశాలకి పంపించి చాలా తక్కువ ఖర్చులో డాక్టర్లని, దగ్గర ఒక 25,000 మంది డాక్టర్లని తయారు చేసిన ఘనత ఈరోజు మా సంస్థకి ఉన్నది. అయితే మీ అందరికీ కూడా తెలుసు, విద్యార్థులు ఎన్నో సందర్భాల్లో విదేశాల్లో చదువుకుంటున్నప్పుడు కోవిడ్ కారణంగా కొన్ని ఇబ్బందులు సంభవించినాయి. అలాగే దాన్ని మేము ఎప్పుడు విద్యార్థులకి అండదండలుగా ఉంటూ కోవిడ్ని అధిగమించి ముందుకు వెళ్తున్న తరుణంలో 2022 ఆ సమయంలో మా విద్యార్థులు దగ్గర 5,000 మంది యుక్రెయిన్లో మెడిసిన్ చదువుతున్న సమయంలో యుక్రెయిన్కి రష్యాకి యుద్ధం ఆ కారణం చేత ఎంతోమంది విద్యార్థులు ఇబ్బంది పడిన సందర్భంలో మేము వాళ్ళందరినీ కూడా సురక్షితంగా తీసుకొచ్చే దాంట్లో చాలా కీలక పాత్ర పోషించడం జరిగింది. దానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే ఇతర సిబ్బంది అంతా కూడా చాలా సహకరించి ఆపరేషన్ గంగా అని ఒక చక్కటి కార్యంతో పిల్లలందరినీ కూడా వెనక్కి తీసుకురావడం జరిగింది. బాగా పెంచగలిగితేనే ఎడ్యుకేషన్ రిలేషన్స్ బాగుంటాయి అనే సదుద్దేశంతో ఆ కార్యక్రమాన్ని కూడా కొత్తగా ప్రవేశపెట్టి మన 2 దేశాలకి, భారతదేశానికి అలాగే ఉజ్బెకిస్తాన్ దేశానికి, 2 దేశాలకి సత్సంబంధాలను పెంచి అలాగే ఇంకా ఎక్కువ మంది డాక్టర్లని అతి తక్కువ ఖర్చుతో ఉజ్బెకిస్తాన్ ఈరోజు ఒక ఫేవరబుల్ డెస్టినేషన్గా జర్మనీ, రష్యా తర్వాత ఇది కూడా జరిగింది కాబట్టి ఈ రకంగా ముందుకు తీసుకెళ్తాం.